హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించినటువంటి సర్వే అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా మార్క్స్ కనుక ఎంటర్ చేయకుండా ఉన్నట్లయితే మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వితిన్ 2 డేస్లో దీనికి సంబంధించిన వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మార్క్స్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఆ లింక్ను వివిధ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర ఈ 2 టెస్ట్ సిరీస్లకు సంబంధించి ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే ఉంది. 1 month వ్యాలిడిటీ తోటి తెలంగాణ చరిత్ర టెస్ట్ సిరీస్ జస్ట్ 49కి అందిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా 1 month వ్యాలిడిటీ తోటి 69 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. దీనిలో మీకు 3000 బిట్స్ ఉంటాయి. సో ప్రతిదీ మీకు చాప్టర్ వైజ్ అయితే బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. దానిలో ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా అనే టైటిల్ తోటి మనం ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం ఈవినింగ్ అప్డేట్ కూడా చూసాం. ఈ రోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన వార్తలు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే జనవరి 6-7 తేదీల్లో నిర్వహణ, TSSPC నిర్ణయం, DSE కూడా వాయిదా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2 పరీక్షలు మళ్ళీ వాయిదా పడ్డాయి. నవంబర్ 2-3 తేదీల్లో జరగవలసినటువంటి గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6-7 తేదీల్లో నిర్వహించనున్నట్లు TSSPC అధికారికంగా ప్రకటించింది. సో నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతుంది. సో నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSSPC మంగళవారం ప్రకటన విడుదల చేసింది. సో ఎన్నికల నిర్వహణలో అధికారులు కావచ్చు, ఇంకా రెవెన్యూ, పోలీసు, ఇతర సిబ్బంది బిజీగా ఉన్నందున పరీక్ష వాయిదా వేయక తప్పదని తప్పని పరిస్థితి నెలకొందని చెప్పేసి TSSPC పేర్కొంది. సో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు పెద్ద ఎత్తున సిబ్బందిని కేటాయించడం సాధ్యమయ్యేటువంటి పని కాదని గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సో గ్రూప్ 2 వాయిదా పడడం ఇది రెండోసారి. సో 783 గ్రూప్ 2 పోస్టులకు మొత్తం 5,51,000 మంది అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. సో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు దాదాపుగా 1600 కేంద్రాల్లో పోలీసులు దాదాపు 25,000 మంది అయితే అవసరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పరీక్ష సిబ్బంది 20,000 వరకు అవసరం ఉంటుంది. సో అటు ఎన్నికలు, ఇటు పరీక్షకు సిబ్బంది సర్దుబాటు కష్టమని కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. సో ఈ క్రమంలోనే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే నవంబర్ 20 నుంచి 30 తేదీ వరకు జరిగేటువంటి DSE పరీక్ష కూడా వాయిదా పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిర్ణయం 1-2 రోజుల్లో వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TRTకి సంబంధించి కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సో గ్రూప్ 2 కూడా వాయిదా పడింది కనుక సో ఎవరైతే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పవచ్చు. ఈ టైంని యూజ్ చేసుకోండి. సో కంప్లీట్గా మీ సిలబస్ కాకుండా ఉన్నట్లయితే ఆ మిగతా సిలబస్ను కంప్లీట్ చేయండి. సో కంప్లీట్ అయిన సిలబస్ను ఎక్కువగా రివిజన్ చేస్తూ మాక్ టెస్టులు రాసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి అవకాశం కనుక ప్రతి ఒక్కరు దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో మీకు మాక్ టెస్ట్లకు సంబంధించి మన దగ్గర టెస్ట్ సిరీస్ కూడా ఉంది. మీకు చాప్టర్ వైజ్ కూడా సబ్జెక్ట్ వైజ్ కూడా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఒకసారి మీరు యాప్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే గ్రూప్ 2 మరోసారి వాయిదా అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ TRTని వాయిదా వేయాలంటూ చూడవచ్చు. DED అభ్యర్థుల సంఘం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 30 వరకు జరగాల్సినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆన్లైన్లో పరీక్షలు నెల రోజుల పాటును వాయిదా వేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర DED అభ్యర్థుల సంఘ అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒక 1 month వాటిని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఈ నెల 21తో ముగుస్తున్నటువంటి పరీక్ష దరఖాస్తు గడువును కూడా మరొక వారం పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ TRTకి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా మనకు వార్తా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణపై TSSPC మల్లా గులాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తిరిగి నిర్వహించే తేదీపై లేని స్పష్టత. సో సుప్రీం వెళ్ళేటువంటి యోచనలో కమిషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చిన నేపథ్యంలో తిరిగి పరీక్షను ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన సో TSSPCకి స్పష్టత లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పటివరకు మనకైతే ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్
TSSPC తీర్పును TSSPC సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒకసారి పరీక్షను రద్దు చేసి తిరిగి రెండోసారి నిర్వహించిన నేపథ్యంలో మరోసారి పరీక్ష నిర్వహించడం అంటే మెయిన్స్కు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని, సో అలాగే తిరిగి పరీక్ష నిర్వహించాలంటే శ్రమతో కూడుకున్నది, సో ఖర్చు కూడా అవుతుందని ఈ నేపథ్యంలో కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇందుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయడానికి ఇప్పటికే కమిషన్ సభ్యులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సో త్వరలోనే ఇందుకు సంబంధించినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా పరీక్ష తిరిగి నిర్వహించాలి అని తీర్పు వస్తే వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సుప్రీంకోర్టు కనుక వెళ్తే అక్కడ కూడా మ్యాక్సిమం ఇదే తీర్పు వచ్చే ఛాన్స్ కనబడుతుంది కనుక సో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకు 2024 ఫిబ్రవరిలో ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకైతే వార్తను అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో జీవో 46ను రద్దు చేయండి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విషయమైతే గవర్నర్కు బక్కా జడ్సన్ వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో జీవో 46 వల్ల కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, సో ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని గవర్నర్ తమిళసైని కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్ కోరారు. సో జీవో వల్ల హైదరాబాద్ మినహా మిగతా జిల్లా అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. సో మార్కులు ఎక్కువగా వచ్చినా ఉద్యోగం రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సో మంగళవారం ఆయన రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. సో జీవో 46 కారణంగా 2 అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. సో గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వారు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సో పాత నిబంధనల ప్రకారమే రిక్రూట్మెంట్ జరిగేలా చూడాలని, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆ విధంగా జరుగుతూనే వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వార్తా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై మళ్లీ వివాదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 4 ప్రశ్నలు తొలగించి 4 మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలు పోలీస్ శాఖకు ఎదురు దెబ్బ అంటే ఇక్కడ ఇచ్చారు. సో పోలీస్ నియామక మండలి ఒంటెద్దు పోకడలే దీనికి కారణమని నిరుద్యోగులు ఎద్దేవా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ నిన్న కూడా చూసాం. సో 4 ప్రశ్నలు తొలగించాలని చెప్పేసి మనకు హైకోర్టు అయితే తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై మళ్ళీ వివాదం వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు దీనికి సంబంధించి అయితే బాధపడుతున్నారు. కొంతమంది ఏంటంటే బార్డర్లో కట్ ఆఫ్ దగ్గర ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, 1 మార్క్తో జాబ్ వచ్చిన వాళ్ళకి సంబంధించి ఈ 4 ప్రశ్నలు అనేటువంటి డిసైడింగ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే TSLPRB ఎటువంటి ప్రెస్ నోట్ అయితే ఇవ్వలేదు. మరి ప్రెస్ నోట్లో దీనికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో తెలపాల్సి అయితే ఉంటుంది. అది ఎప్పుడు ఇస్తారని ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. దాంతోపాటుగా మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి భక్తి సూఫీ ఉద్యమాలకు సంబంధించిన ఒక బిట్ బ్యాంక్ అయితే ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు లాస్ట్ ఇయర్ పేపర్ చూడండి. ఈ టాపిక్లోకి వెళ్ళి 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రతిభలో మరొక ఆర్టికల్ విషయంలో ఎకనామిక్ ఎకనామీకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇప్పుడు టైం ఉంది కనుక ఎకనామీ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ముఖ్యంగా థర్డ్ పేపర్ గ్రూప్ 2 అయితే 3rd ఆర్ 4th పేపర్ల మీద మీరు ఎక్కువగా గ్రిప్ తీసుకొచ్చుకున్నటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా తెలంగాణ అంశాలు. సో ఈ 3 మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే గ్రూప్ 2లో మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి ఒకటే వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కనుక సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎన్నికల్లో తొలిసారిగా యాప్ సాంకేతికత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అధికారులకు SMS, పౌరుల కోసం విజిల్. సో 5 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల సంఘం అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనకు నూతనంగా ప్రవేశపెడుతున్నారు అనమాట. ఒకటి వచ్చేసి SMS, అదేవిధంగా పౌరుల కోసం విజిల్. ఈ విజిల్ గురించి మనం ఆల్రెడీ పాలిటీలో చదువుతాం. సో ఇది మరొకసారి ఇక్కడ ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఆల్రెడీ తీసుకొచ్చారు కానీ ఎన్నికల్లో మనకు సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టడం ఇదే ఫస్ట్ టైం. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 5 రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను వినియోగిస్తుంది. సో అధికారుల కోసం SMS, పౌరుల కోసం విజిల్ యాప్ను ప్రవేశపెట్టింది. సో తనిఖీల్లో దొరికేటువంటి నగదు, మద్యం, డ్రగ్స్, బహుమతులను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలకు అప్పగించడానికి, డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, IT శాఖల సకాలంలో అప్రమత్తం చేయడానికి, సో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీన్నే SMS అనేటువంటి యాప్ను అయితే వినియోగిస్తుంది. సో ఎన్నికల్లో
ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి అధికారులందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ వివరాలను యాప్లో అయితే పొందుపరచవలసి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ సివిజిల్కి సంబంధించి చూసినట్లయితే అక్రమాలపై ఫిర్యాదుకు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఎన్నికల వేళ జరిగేటువంటి అక్రమాలకు పౌరులు ఎప్పటికప్పుడు సివిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు అనమాట. సో ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా కూడా ఈ ఘటనను ఆ యాప్ ద్వారా తెలియజేయవచ్చు. సో ఆయా పార్టీలు అభ్యర్థులు పంచేటువంటి డబ్బులు, మద్యం, బహుమతి వంటి వివరాలను నేరుగా సివిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇది గుర్తుంచుకోండి. ఎందుకు ఇది సివిజిల్ యాప్ అనేటువంటి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి తీసుకొచ్చినటువంటి యాప్. ఓకేనా, ఇంపార్టెంట్. ఈ రెండింటిని మనకు ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ విషయంలో అయితే దేశీయ కుబేరుడు అంబానీ అంటే ఇక్కడ చూడవచ్చు. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 విడుదలైతే కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు అయితే చూద్దాం. ఈ లిస్ట్ పేరు గుర్తుంచుకోండి, ఏ లిస్ట్ అనేది. ఈ లిస్టును బేస్ చేస్తే మన క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ ఇచ్చిన 2% వృద్ధితోటి 8.08 లక్షల కోట్లకు సంపాదన. సో అదాని సంపదలో 57% క్షీణత అంటే ఇక్కడ చూడవచ్చు. సో దేశంలోని కుబేరుల్లో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ సంపద విలువ తగ్గగా అంబానీ సంపద పెరగడమే ఇందుకు కారణం అని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది. ఆగస్టు 30 వరకు ఆయా వ్యక్తుల యొక్క సంపద ఆధారంగా దేశంలో 138 నగరాల నుంచి 1319 మంది ఈ జాబితాలో చోటు సంపాదించారంటే ఇక్కడ చూడవచ్చు. సో మంగళవారం విడుదల చేసినటువంటి 361 వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం ముఖేష్ అంబానీ సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో కనుక మనం చూసినట్లయితే గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో సైరన్ పూనావాలా ఉన్నాడు. ఇక్కడ వాటికి సంబంధించిన లిస్ట్ కూడా చూడవచ్చు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఫస్ట్ మూడింటిని గుర్తుంచుకోండి. తర్వాత శివనాడారు, సో తర్వాత గోపిచంద్ హిందూజా అనేటువంటి పర్సన్స్ మనకు దేశంలో అగ్రగామిగా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మనకు ఉన్నటువంటి పర్సన్ లిస్ట్ కూడా ఇచ్చారు. టోటల్గా తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ, తెలంగాణ నుంచి 105 మంది అయితే ఈ లిస్టులో అయితే ఉండడం జరిగింది. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి ఎంతమంది ఉన్నారు. ఒకవేళ మనకు స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో మనకి ఇక్కడ దివి మురళి కుటుంబం కావచ్చు, పిహెచ్ రెడ్డి, ఇక్కడ పివి కృష్ణారెడ్డి, వీళ్ళంతా మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత ఇది ఫస్ట్ దివిస్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి వాళ్ళనమాట. సో ఆ కంపెనీకి సంబంధించి. సో ఇవి కూడా గుర్తుంచుకుంటే ఫస్ట్ 3 గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ చూసినట్లయితే జోహన్నెస్బర్గ్లో టాల్స్టాయ్ ఆశ్రమంలో గాంధీజీ విగ్రహ ఆవిష్కరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు జోహన్నెస్బర్గ్లో ఒక ఇంపార్టెంట్ సమిట్ జరిగింది. అదేంటనేది కింద కామెంట్ చేయండి, ఎప్పుడు జరిగిందని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో టాల్స్టాయ్ ఆశ్రమంలో 8 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత హై కమిషనర్ ప్రభాత్ కుమార్ ఆదివారం ఆవిష్కరించారు. దక్షిణాఫ్రికాలో 20వ శతాబ్దపు తొలినాళ్ళలో న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ ఆశ్రమాన్ని గాంధీజీ స్థాపించారు. సో భారత్లో సేవాగ్రామ్ ఆశ్రమానికి చెందినటువంటి జులాంధర్నాథ్ రాజారాం చన్నోలే ఈ మట్టి విగ్రహాన్ని అయితే తయారు చేశారంట. సో ఈ సందర్భంగా ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ సో దీని అయితే ఇక్కడ తెలపడం జరిగిందనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇటీవల గాంధీజీ యొక్క 8 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది. జోహన్నెస్బర్గ్లోని టాల్స్టాయ్ ఆశ్రమంలో స్థాపించడం జరిగింది. అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ విషయం ఇక్కడ క్రికెట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఛేదించేశారు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు వరల్డ్ కప్ అయితే జరుగుతుంది, మన ఇండియా వేదికగా వరల్డ్ కప్ జరుగుతుంది. దీనిలో నేను ఒక రికార్డ్ అయితే నమోదు కావడం జరిగింది. సో ఇది ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఛేదన కావడం అతిపెద్ద చేజింగ్ అనమాట. సో నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో పాకిస్తాన్ అత్యధిక రన్స్ అయితే చేజ్ చేసింది. 345 రన్స్ ఛేదించడం జరిగింది అనమాట. సో పాక్ ఛేదించిన లక్ష్యం ఇది. ప్రపంచ కప్లో ఇదే అత్యధిక ఛేదన. 2011లో ఇంగ్లాండ్పై 328 పరుగులు ఛేదనతో ఐర్లాండ్ నెలకొల్పినటువంటి రికార్డు బద్దలైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది ఇటువంటి రికార్డ్స్ను ఒక దగ్గర మీరు రాసుకోండి. మనకు క్వశ్చన్ అడిగితే ఇటువంటి వాటి మీద అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ నెక్స్ట్ విషయం అయితే కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇక్కడ మనకు సో రీసెంట్గా మనకు నోబెల్ అవార్డ్స్ వచ్చాయి కదా, వాటన్నిటికి సంబంధించి ఇక్కడ మనకు ఒకటే పేజ్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. 2023 నోబెల్ విజేతలు అని చెప్పేసి ఇచ్చారు. వైద్య శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో ఎవరికి వచ్చింది, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, అదేవిధంగా అర్థశాస్త్రం. సో వీళ్ళన్నిటికి సంబంధించి ఒకటే దగ్గర ఇచ్చారు కనుక ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చూసే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వేలో ప్రతి ఒక్కరైతే మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.